ఈ రోజే 23 నాడు వచ్చి అంతా కలిసి వచ్చేటట్టు కరెక్ట్ చూసుకొని ప్లాన్ చేసుకొని వాళ్ళు అదేవిధంగా అంటే రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడవాలి అని ప్లాన్ చేసుకొని పక్కా ప్లాన్తో ఈ రోజు వచ్చి ఇప్పుడే గాంధీలోకి చేరడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఉద్యమం తెలుపుతున్నాం. మరి ఒకసారి వారికి మరియు తెలంగాణ విద్రోహ దినము ఈరోజే. మరియు ఈ సభ వేదికంగా మేము ఏం చెప్పదలుచుకున్నామంటే గవర్నమెంట్ ఆల్ పార్టీ మీటింగ్ 28న పెట్టింది కదా, దానికోసం ఇప్పుడు మనము మన అందరూ పిలవగానే పెద్దలందరూ టైం కంటే టైం మెయింటైన్ చేస్తూ ఇక్కడికి వచ్చి ఇప్పుడు మా ఆకాంక్ష వాళ్ళ ఆకాంక్ష అందరి ఆకాంక్ష ఒకటే కాబట్టి ఆ ఆకాంక్షనే 28న ఆల్ పార్టీ మీటింగ్స్ అంటే ఒకటే మాట చెప్పాలి, తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు ఇట్లాంటివి చెప్పద్దు, తెలంగాణ ఇవ్వాలా వద్దా అనే ఒకటే మాట ఉండాలి. అంటే మేము వ్యతిరేకం కాదు అంటే డైలమా ఉంటుంది. సో అట్లాంటివి కాకుండా ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ తరఫున తెలంగాణ ఇవ్వండి ఇవ్వద్దు లేకపోతే మేము వ్యతిరేకం కాదు ఇట్లాంటి మాటలు చెప్పొద్దండి దయచేసి. అది ఆ నినాదంతోనే ఇప్పుడు మన పొలిటికల్ చేసి పిలుపు మేరకే ఈరోజు కూడా విద్రోహ దినంగా మేము ప్రకటించడానికి అందరినీ మేము ఒక 3-4 డేస్ నుంచే యాక్చువల్గా మాకు తక్కువ సమయం ఉండడం వల్ల కొంచెం జనాలు అంటే మన స్టూడెంట్స్ వీళ్ళందరూ మరియు ఈ క్రిస్మస్ ఉన్న సందర్భంగా కొంచెం అందరూ సెలబ్రేషన్ మూడ్లో ఉండడం కారణం వల్ల కొంచెం మనకు గ్యాదరింగ్ అనేది తక్కువైంది. అయినా పర్లేదు, ఇది సింగిల్ స్టెప్. అందరూ వస్తున్నారు. వరంగల్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 బస్సెస్ బయలుదేరినాయి. ఉప్పల్ క్రాస్ అయినారు ఇప్పుడే వాళ్ళు. మనం ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే మన పెద్దలందరికీ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మన విద్రోహ దినం సందర్భంగా చాలా ప్లేస్లలో ధర్నాలు అవుతున్నాయి కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళవలసి ఉంది కాబట్టి మనం తొందరగా ఈ ప్రోగ్రామ్ వాళ్ళందరినీ మనం సాధారణంగా ఆహ్వానించాలి.